గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాడిచెర్ల 2 బ్లాక్లను సింగరేణికి కేటాయించిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ అన్నారు. తాడిచెర్ల బ్లాక్ 2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించడంతో బీఎంఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భూపాలపల్లి ఏరియాలోని ఫైయింగ్ లేన్లో సింగరేణి కార్మికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్స్ తినిపించి సంబరాలు చేసుకున్నారు. తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి రావడం వల్ల 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. గతంలో పెట్టుబడిదారులకు తాడిచెర్ల 1 బ్లాక్ను అప్పగించి సింగరేణి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. సింగరేణిలో తాడిచెర్ల బొగ్గు బ్లాకు సింగరేణికి అలకేట్ చేయడం విషయంలో ఒక వ్యూహాత్మకంగా బీఎంఎస్ నాయకత్వం అంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సింగరేణి అదృష్టవశాత్తు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు రావడం చేత ఈ సింగరేణి గుండెతోటి సింగరేణి కార్మికుల గుండెతోటి సింగరేణి అభివృద్ధి పట్ల ఆలోచించిన కిషన్ రెడ్డి గారు ఇది గుత్తేదారుల చేతికి పోవద్దు, ఈ సింగరేణి పబ్లిక్ సెక్టార్ సంస్థకే కావాలని చెప్పి ఇలా పట్టుబట్టి బీఎంఎస్ అభ్యర్థనను స్వీకరించి ఇలా తాడిచెర్ల 2 బ్లాకు సుమారుగా 277 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అదే రకంగా రెవెన్యూ 67,000 కోట్ల రూపాయల రెవెన్యూ బడ్జెట్ ఉంది. 40 సంవత్సరాల కాల పరిమితి ప్రొడక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణికి రావడం చేత సింగరేణి అభివృద్ధి పట్ల కార్మికుల ఉపాధి మార్గం పట్ల మరి ఎంతో దోహదపడినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా తాడిచెర్ల బొగ్గు సింగరేణికి రావడం చేత మరి కార్మికులందరిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు సైతం సంతోషం వ్యక్తం ఉన్నాం. ఆ రకంగా సింగరేణి ఓర్వలేని టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాంటి కొంతమంది, టీబీజీకేఎస్ లాంటి కొంతమంది అనర్హత నాయకులు ఇలా సింగరేణి ఇలా కిషన్ రెడ్డి పైన అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు. ఇలా సింగరేణి గుండెతోటి ఆలోచించి సింగరేణికి అలకేట్ చేస్తే బీఆర్ఎస్ సంవత్సరాల అధికారంలో ఉండగా ఒక్క బ్లాకు సైతం సింగరేణికి రాకుండా అడ్డుకొని వారు బీఆర్ఎస్ పెట్టుబడిదారులకు ఇలా తాడిచెర్ల 1 సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 1 బ్లాకును వాళ్ళ పెట్టుబడిదారులకు ఇలా గుత్తాధిపత్యంగా అప్పచెప్పి ఇలా సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమైంది కేసీఆర్ ప్రభుత్వం, అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రతి కార్మికుడు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా సింగరేణికి రావాల్సిన వారి 10 సంవత్సరాల ఆయంలో 30,678 కోట్ల రూపాయలు సింగరేణికి 1 పైసా కూడా చెల్లించకుండా అప్పనంగా 10 సంవత్సరాలు సింగరేణి చెరబట్టి ఇలా కార్మికులు తిరగబడితే ఇలా బయటకు పోయిన పరిస్థితి, అధికారం నుంచి బయటకు పోయిన సంగతి మర్చిపోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం.